నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఏదైతే శ్రీవారి లడ్డు వివాదం ఏదైతే ఉందో అది ఓన్లీ అంటే మనం రాష్ట్రంలో వరకే మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచవ్యాప్తంగా మన హిందువులందరూ ఉన్నారు. మరి వాళ్ళందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది మరి శ్రీవారి లడ్డు గురించి? అలాగే కేంద్రంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఎలాంటి అంటే ఇప్పటివరకు కొంతమంది నేతలు మాత్రమే మాట్లాడారు, మరి కొంతమంది నేతలు మాట్లాడాల్సి ఉంది. మరి ఎందుకు ఇంకా వాళ్ళు మాట్లాడట్లేదు? సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ లడ్డు గురించి వివాదం అయితే జరుగుతుంది. ఇదైతే ఇప్పుడు ఒక రాష్ట్రానికే సంబంధించిన ఇష్యూ లాగా అయిపోయింది. కానీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలామంది విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు అయితే కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికి సంవత్సరానికి 2 సార్లు వచ్చి దర్శించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడానికి. సో వాళ్ళందరి మీద దీని ఇంపాక్ట్ ఎట్లా పడిపోతుంది? అండ్ కేంద్రం నుంచి వెళ్ళి పెద్దలు దీని మీద ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆ అధికారుల మరి నేతల ఎవరనేది తెలిసిన తర్వాత ఎలాంటి శిక్షలు వేయబోయే అవకాశం ఉందంటారు? తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం అనేటువంటిదమ్మా హిందువులకి అదొక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే చరిత్రకు అందనటువంటి రోజుల నుంచి ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం, దాని యొక్క గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ఫార్ములా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి తప్పితే ఇంకెవరికీ తెలియదు. అందుకనే అలాంటి లడ్డు తయారు చేయాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సో అది ఎంత పవర్ఫుల్ లడ్డు అంటే గతంలో చాలామంది తమిళనాడుకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా దేశవ్యాప్తంగా, ఇప్పుడంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, కానీ ఒకప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే దాదాపుగా తమిళనాడు నుంచి ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి లంచాలు తీసుకోవడానికి లొంగేవాళ్ళు కాదు, చాలా స్ట్రిక్ట్గా చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా దేనికి లొంగరంటే ఏదైనా పనులు కావాలి చేయించుకోవాలనేటువంటి వాళ్ళు తిరుపతి లడ్డు తీసుకెళ్ళేవాళ్ళు. తిరుపతి లడ్డు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి స్వామి మాకు ఈ పని కావాలి అంటే వెంటనే చేసి పెట్టేవాళ్ళు. ఏది కొన్ని లక్షలు ఇస్తామన్నా లొంగనటువంటి ఆఫీసర్స్. అంటే ఏంటంటే ఆ లడ్డు వచ్చింది అంటే స్వామివారు పంపించారు కాబట్టి దీనికోసం మనం ఏమైనా చేద్దామనేటువంటి అంత సీనియర్ మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్లో కూడా అంటే దాని యొక్క ఇది కేవలం లడ్డూలు ఇచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా నాకు తెలుసు. అంత పవర్ఫుల్ లడ్డు. తర్వాత కింద స్థాయి ఒక వ్యక్తి దగ్గర నుంచి భారతదేశ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ప్రతి వాళ్ళు టేస్ట్ చేసినటువంటి ఇదేదన్నా ఉందంటే అది ఒక తిరుపతి లడ్డు మాత్రమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన, చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఖచ్చితంగా ఇచ్చేది ఒకటి మాత్రం ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తుందా? ఏమి ఇచ్చేవాళ్ళు? తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. సో కింద నుంచి పై వరకు అందరూ దాన్ని రుచి చూసిన వాళ్ళే. అలాగే మొన్న అయోధ్య ప్రారంభోత్సవం జరిగింది, రామాలయం. అప్పుడు కూడా టీటీడీ వాళ్ళు 1,00,000 లడ్డులు పంపించారు. అవును సార్. ఇక్కడే వచ్చింది. ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సాధువులు, తర్వాత సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా రగిలిపోతున్నారు. దేవుడి ప్రసాదం పేరు చెప్పి మమ్మల్ని ఇలాంటిది తినిపిస్తారా, మాతోటి ఇంత అపచారం చేస్తారా అని. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరుగుతున్నటువంటి యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, నిరసనలు, అసలు నిరసనలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే నార్త్ అట్టుడికిపోతుంది. తర్వాత నేషనల్ మీడియా, మన రీజనల్ మీడియా దీని గురించి పెద్దగా వార్తల రూపంలో చూపిస్తున్నారు, కానీ పెద్ద పెద్ద నేషనల్ ఛానల్స్ అన్నవి లైవ్ డిబేట్లు పెట్టి సాధువులతోటి, సన్యాసులతోటి, పీఠాధిపతులతోటి, కామన్ పీపుల్తోటి పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అది ఒక దావాననంలాగా దేశం అంతా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బహిరంగంగా ఉరి తీయండి. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఎవరెవరి హస్తమైతే ఉందో పేరు పెట్టి మరీ, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి మరీ తిడుతున్నారు వాళ్ళంతా. సో ఇంతటి స్థాయి నిరసన దేశవ్యాప్తంగా వస్తున్నప్పటికీ కూడా
బీజేపీ స్పందించినటువంటి పద్ధతి మాత్రం చాలామందికి అసంతృప్తిని కలిగిస్తోంది. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని లేకుండా రాష్ట్రం నాశనం అయిపోయినా, అప్పుల పాలైపోయినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా, రాజ్యాంగాన్ని మితిమీరుతున్నా, కోర్టులు చెప్పినప్పుడు వినకుండా ఉన్నప్పటికీ కూడా, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా బీజేపీ మౌనమే పాటించింది, దొంగ ఆట ఆడింది. జగన్మోహన్ రెడ్డిని మేము కఠినంగా ఉంటున్నామని చెబుతూనే దత్తపుత్రుడిలాగా చూసుకుంది. ఇవాళ అధికారం మారిన తర్వాత కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే అద్భుతమైన విజయం సాధించబోతున్నారని తెలిసిన తర్వాత మాత్రమే బీజేపీ చివరి నిమిషంలో వచ్చి కూటమి కట్టింది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వైపునే చూస్తూ ఉంది. అయిపోయింది, ఎలక్షన్లో గెలిచారు. గెలిచిన తర్వాత కూడా అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అవ్వలేదు. మరి 3.5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు అటెండ్ అవుతున్నాడు. ఒక్క రోజన్నా కోర్టుకి వెళ్ళాడా? లేదు. అంటే కోర్టు తీర్పు ఇచ్చింది, అంటే కోర్టు ఏం చెప్పిందంటే రోజువారీ విచారణ జరపాలి అని చెప్పినా కూడా ఎక్కడ కూడా అది జరగట్లేదు. అటెండ్ అయినట్టు కనిపించిందా? అంటే ఏంటి, సిబిఐ ఏం చేస్తోంది? సంవత్సరంలో ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులన్నీ తేల్చేయాలన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తోంది? అంటే ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఆశీర్వాదం ఉంది అనేటువంటిది ప్రూవ్ అవుతుంది, ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. కానీ ఇంత జరుగుతున్నా కూడా ప్రధానమంత్రి మోడీ గారు బయటికి వచ్చి ఒక మాట మాట్లాడకపోవటం, ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవటం అనేటువంటిది, ఆయన కింద స్థాయిలో నెక్స్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి లడ్డా గారితోటి ఆయనకు అప్పచెప్పి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారి నుంచి రిపోర్ట్ అడగటమే. కానీ భారతదేశంలో అసలు హిందుత్వానికి మేమే ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు హిందూ సమాజం అంతా ఇంత గగ్గోలెత్తుతూ ఉంటే ప్రధానమంత్రి నోటమ్మట ఎందుకు రాలేదు ఒక మాట అన్నా? చంద్రబాబు నాయుడు గారితో కనీసం ఫోన్ చేసి మాట్లాడారా? ఒక స్టేట్మెంట్ అన్నా ఇచ్చారా? మీరు ఆందోళన చెందొద్దు, హిందువులందరూ కూడా ఇంకా సంఘ్ పరివార్ వాళ్ళు మండిపోతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి తక్షణం ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రధానమంత్రి అంటే చక్కగా 3 రోజులు అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ఈయన రాష్ట్రంలో, దేశంలో ఇంతకంటే ప్రధానమైనటువంటి సమస్య ఉందా ఇంకోటి? ఇవాళ ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో హిందూ వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? హిందువులు అన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా దాదాపుగా వెంకటేశ్వర స్వామి తెలియనాడు ఎవరు లేరు కదా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని ఇవాళ ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉంటే నీకు అమెరికా ముఖ్యమైందా? కనీసం ఒక్క మాటన్నా మాట్లాడాల్సిన పని లేదా? జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించడం అనేది పక్కన పెట్టు, నీకు అది ఎదురిగి మీరు చేయలేరు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మీ ముద్దు బిడ్డ. కానీ హిందువుల మనోభావాలకి వాళ్ళకి మనశ్శాంతి కలిగించేటట్టుగా ఒక మాటన్నా మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? కాబట్టి వాళ్ళని కొట్టుకొనివ్వండి, చూద్దాం, తర్వాత చూద్దాం, ఎట్లా ఉంటే ఎటు పోయి ఎటు వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చోద్యం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు బీజేపీ నేతలు, అంటే నేతలే కాదు మీరు అంటున్నది, ప్రధానమంత్రి అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు నేతలు ఏం మాట్లాడతారు అంటారు? ఆయన ఇన్స్ట్రక్షన్స్ లేని ఎవరు ఏం మాట్లాడలేరు. ఏమన్నారు? కంటి తుడుపు చర్యగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అది ఒక రిపోర్ట్ పంపించడం, మేము చర్యలు తీసుకుంటాం. ఏంటి వీళ్ళు పంపించే రిపోర్ట్ ఏంటి? వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటి? ఎప్పుడు తీసుకుంటారు? అందుకని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టిగా వ్యవహరించకపోతే ఇవాళ పాల పొంగులాగా పైకి వచ్చేసి 4 రోజులు పోతే అందరూ మర్చిపోతారు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చూప్ అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఒకళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో కానీ, దాని ప్రసాదాలు, వాటి యొక్క ఆచార వ్యవహారాల్లో వేలు పెట్టడానికి కూడా దడుచుకునేటట్టుగా ఉండాలి చర్యలు. అలాంటి చర్యలు తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.